IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోష్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజనీతిజ్ఞులు ప్రొఫెసర్ హరగోపాల్ గారు. నమస్తే సార్. సార్, ఏపీలో ఎన్నికల ఫలితాలు ఒక దిగ్భ్రాంతిని కలుగు చేసాయనే చెప్పొచ్చు. అంటే కొన్ని నియోజకవర్గాలలో కంపల్సరిగా వైఎస్ఆర్సీపీకి ఒక వేవ్ ఉందనుకుంటే మరికొన్ని చోట్ల టీడీపీకి ఉంది అనుకున్నాం. ఏది ఏమైనా నెక్ టు నెక్ ఫైట్ జరిగే అవకాశం ఉందనుకున్నాం, కానీ ఘోరంగా 11 సీట్లకే వైఎస్ఆర్సీపీ పరిమితం అయిపోతుందని మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అది, రైట్? ఎందువల్ల అంటారు? ఎక్కడ జరిగింది ఇది? అంటే ఇప్పుడు మీరు గత ఎన్నికలు చూస్తే స్టేటు బైఫర్కేషన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపోయింది. అంటే కేవలము బైఫర్కేషన్ జరగడం వలన కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం ఇంతవరకు ఆంధ్ర ప్రాంత ప్రజలు వాళ్ళని క్షమించలేదు. అంటే వాళ్ళ ఆలోచన విధానంలో, అంటే ఆ ప్రాంతపు ప్రజల ఆలోచన విధానంలో ఒక్కొక్కసారి ఒక అంశము చాలా ప్రధాన అంశంగా పనిచేస్తుంది. అది ఎంత బలంగా పనిచేస్తుందంటే కాంగ్రెస్ ఇప్పటి కూడా ఒక్క సీటు కూడా రాలేదు. ఆ స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఏదైతుందో, అథారిటేరియన్గా వర్క్ చేయడం ఏదైతుందో, అది ఎక్కడో ఒక అంశంగా పనిచేస్తుంది ఎన్నికల్లో. అంటే ముఖ్యమంత్రి ఎలా పనిచేస్తున్నా అంటే ఏం కార్యక్రమాలు ఇచ్చారు. చాలామంది వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని అనుకోవడానికి ప్రధాన కారణం కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారు. కానీ నేను అనుకోవడం అంటే ఇప్పుడైతే ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందో మనకు ఒక ముఖ్య పట్టణం లేదు. నిజానికి వాళ్లకు కాంగ్రెస్ మీద కోపము బైఫర్కి అంటే హైదరాబాద్ సిటీ పోయిందని, హైదరాబాద్ సిటీ మనకు పోయిందని తప్పించి మిగతా ప్రాంతంలో వాళ్ళకి ఇంకా వేరే కన్సిడరేషన్స్ ఏం లేవు అప్పుడు. ఇప్పుడు కూడా క్యాపిటల్ సిటీ లేకపోతే 10 ఏళ్ళు అయిన తర్వాత మనకు ఒక ముఖ్య పట్టణం లేకపోవటం అనేది అది బహుశా సాధారణ ప్రజల దాకా దాని ప్రభావం పోయింది. కనుక పోయింది కాబట్టి అది ఒకటి వర్క్ చేసింది. రెండవది, ఆంధ్ర ఎన్నికల్లో ఈ కమ్మాస్ అండ్ కాపుస్ మధ్యన చాలా కారంగా అది ఎన్టీఆర్ కాలం నుంచి 1982-83 కూడా ముద్రగడ పద్మనాభం మీరు పిఠాపురంలో కాకినాడలో ఆయన అప్పుడు చాలా హంగర్ స్ట్రైక్ చేసి కేసీఆర్ వెనుక తిరిగి ఆయన మొత్తం ఎన్నికల్లో వాళ్ళకు తగినటువంటి స్నానము కల్పించలేదని మొత్తంగా అప్పుడు ఎన్టీఆర్ గెలిచాడు కానీ పద్మనాభంను దూరం పెట్టారు. అప్పటి నుంచి కూడా కాపు వర్గానికి టీడీపీ మీద ఒక రకంగా కొంత ఆగ్రహంగానూ ఉంది. కానీ ఇవాళ జరిగింది ఏంటంటే ఈ ఎప్పుడైతే కాపు వర్గంతో టీడీపీతో కలిసిందో, కలవడంతో ఈ రెండు బలమైనటువంటి వర్గాలు ఇవి రెండు కలిసాయి. అంటే ఎక్కడో అధికారము వాళ్ళిద్దరూ షేర్ చేసుకోవాలి. ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఆయనతో సమస్య ఉంటుంది, అంత స్మూత్గా ఏమీ తప్పకుండా ఆయనకు ఈయనకు మధ్యన. ఎందుకంటే ఆయన కొంత ఇప్పుడు మన పంజాబ్లో సిద్ధు ఉండేవాడు. ఆ సిద్ధు నిరంతరంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి కాంగ్రెస్ పార్టీ కొలాప్స్ అయిపోయింది. కనుక ఇటువంటి వాళ్ళు నిరంతరం ఉంటారు. కనుక నేను అనుకోంటే అది ముఖ్య పట్టణం లేదు. అమరావతిలో చేసిన కట్టడాలు అన్నీ పోనీ కట్టడాలు చేసి ఇంకో ముఖ్య పట్టణం ఏదైనా విజయవాడ కానీ అది లేకపోతే విజయవాడ కాదు కానీ విశాఖపట్నం లాంటివి చేసినా సరే మనకు ఒక క్యాపిటల్ సిటీ ఉంది అని అనుకునేవారు. కానీ ఒక 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు క్యాపిటల్ సిటీ హైదరాబాద్ అవుతుందో అది అయిపోయింది. మన 2 జూన్తో ఇంకా కనీసం, ఎందుకంటే నాకు ఆంధ్ర ప్రాంతంలో కొందరిద్దరు అడిగారు, ఒక 2-3 ఏళ్ల కొరకని మేము హైదరాబాదు నగరాన్ని మళ్ళీ మా ముఖ్య పట్టణంగా పెట్టుకొని, ఎందుకంటే వాడికి ఇక్కడ బిల్డింగ్స్ అవన్నీ ఉన్నాయి, కొంత చేసేలా ఉంటుందంటే నేను అన్నాను చాలా కష్టం, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ని అంతా షిఫ్ట్ చేయాలి మళ్ళీ వెనక్కి, అది మొత్తంగా అది పని చేయకపోవచ్చు. చేస్తే మీరు 10 ఏళ్ళు క్యాపిటల్ సిటీ కట్టేదాకా ఉండే అవకాశము యాక్ట్లో ఉంది, మీరు అది ఒప్పుకుంటే సరిపోయేది. వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం ప్రజలు అంగీకరించగానే అడ్మినిస్ట్రేషను అంగీకరించరు, రాజకీయ నాయకులు అంతా మళ్ళీ హైదరాబాద్ రావాలి, అది అంగీకారం కాదు. కనుక వాళ్ళు డెస్పరేట్గా మనకు హైదరాబాద్ లాంటి క్యాపిటల్ సిటీ మనం పొడగొట్టుకున్నాం, కానీ వాళ్ళు మనకు ఒక క్యాపిటల్ సిటీ లేకుండా